నమస్కారం ఈటీవీ న్యూస్ కు స్వాగతం ముఖ్యాంశాలు మరి కాసేపట్లో 4 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపు పశ్చిమ బెంగాల్ కేరళ ఫలితాలపై సర్వత్రా ఉత్కంఠ తమిళనాడు అసోంలో అధికార పక్షాలే గెలుస్తాయన్న అంచనాలతో ఆసక్తి పుదుచ్చేరిలో ఎన్డీఏ ఎస్పీఏ మధ్య పోటాపోటీ నేడు తెలంగాణ కేబినెట్ భేటీ తుమ్మిడిహట్టి బ్యారేజ్ ఆర్టీసీ విలీనంపై చర్చ ఉద్యోగుల డిమాండ్లపై సమాలోచనలు పక్కా పథకం ప్రకారమే కరీంనగర్లో నగల దోపిడీ 11 నిమిషాల్లోనే పని ముగించుకొని పరారైన దొంగలు నిందితుల ఫోటోలు విడుదల ఏపీలో ఒప్పందాలు చేసుకున్న కంపెనీలతో ప్రభుత్వం సంప్రదింపులు త్వరితగతిన ప్రారంభించేందుకు సంస్థల ప్రతినిధులతో నేటి నుంచి చర్చలు తెలుగు రాష్ట్రాల్లో అకాల వర్షాల బీభత్సం తడిసి ముద్దైన చేతికొచ్చిన పంటలు అరిగోసపడుతున్న అన్నదాతలు ఇరాన్ 14 పాయింట్ల ప్రణాళికను తిరస్కరించిన అమెరికా ఆమోదయోగ్యంగా లేదని ట్రంప్ చెప్పినట్లు ఇజ్రాయెల్ మీడియా వెల్లడి హర్ముజ్లో చిక్కుకున్న నౌకల రక్షణకు ట్రంప్ సరికొత్త కార్యాచరణ ప్రాజెక్టు ఫ్రీడమ్ పేరుతో ప్రత్యేక ఆపరేషన్ నేటి నుంచే చేపట్టనున్నట్లు ప్రకటన నాలుగు రాష్ట్రాలు కేంద్రపాలిత ప్రాంతం పుదుచ్చేరి అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు నేడు వెలువడనున్నాయి ఉదయం 8 గంటల నుంచి ఓట్ల లెక్కింపు మొదలు కానుంది ఈ సందర్భంగా పశ్చిమ బెంగాల్ అసోం కేరళ తమిళనాడులో ఎన్నికల సంఘం 3 అంచెల భద్రతా ఏర్పాట్లు చేసింది పశ్చిమ బెంగాల్లో అసెంబ్లీ ఎన్నికల ఫలితాలపై సర్వత్రా ఆసక్తి నెలకొంది రికార్డు స్థాయిలో 92.47% పోలింగ్ టీఎంసీ బీజేపీ మధ్య గట్టి పోటీ నెలకొందన్న ఎగ్జిట్ పోల్స్ అంచనాల మధ్య ఉదయం 8 గంటల నుంచి ఓట్ల లెక్కింపు జరగనుంది 294 అసెంబ్లీ స్థానాలకు గాను 293 నియోజకవర్గాల ఓట్ల లెక్కింపు జరగనుంది దక్షిణ 24 పరగణాల జిల్లాలోని ఫల్తా నియోజకవర్గంలో ఎన్నికల అక్రమాల కారణంగా పోలింగ్ ను ఈసీ రద్దు చేసింది అక్కడ ఈ నెల 21న రీపోలింగ్ మే 24న కౌంటింగ్ జరగనుంది మొత్తం 77 కేంద్రాల్లో ఓట్ల లెక్కింపు చేపట్టనున్నారు ఈవీఎంలు ట్యాంపరింగ్ అయ్యే అవకాశం ఉందన్న టీఎంసీ ఆరోపణల్ని ఈసీ ఖండించింది భారీ భద్రతా ఏర్పాట్లు చేసింది అసోంలో 126 స్థానాల్లో తలపడిన 722 మంది అభ్యర్థుల భవితవ్యం ఇవాళ తేలిపోనుంది కౌంటింగ్ ప్రశాంతంగా జరిగేందుకు 25 కంపెనీల సీఆర్పీఎఫ్ బలగాలతో పాటు 93 కంపెనీల రాష్ట్ర సాయుధ పోలీసుల్ని కౌంటింగ్ కేంద్రాల వద్ద మోహరించారు తొలుత పోస్టల్ బ్యాలెట్లు తరువాత ఈవీఎంలో ఓట్లు లెక్కిస్తారు అసోంలో బీజేపీ కూటమి మళ్లీ విజయం సాధిస్తుందని ఎగ్జిట్ పోల్స్ అంచనా వేసిన నేపథ్యంలో ఫలితాలపై ఆసక్తి వ్యక్తమవుతోంది ఎల్డీఎఫ్ యూడీఎఫ్ కూటములు హోరాహోరీగా తలపడిన కేరళ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలపై అందరి దృష్టి నెలకొంది మొత్తం 140 అసెంబ్లీ స్థానాల్లో పోటీ చేసిన 883 మంది అభ్యర్థుల భవితవ్యం నేడు తేలనుంది 43 ప్రాంతాల్లో 140 కౌంటింగ్ కేంద్రాల్ని ఎన్నికల సంఘం ఏర్పాటు చేసింది అవాంఛనీయ సంఘటనలు జరగకుండా 3 అంచెల భద్రతా ఏర్పాట్లు చేసింది విజయ్ నేతృత్వంలోని టీవీకే తొలిసారి పోటీ పడిన తమిళనాట అసెంబ్లీ ఫలితాలు ఉత్కంఠను కలిగిస్తున్నాయి తమిళనాడులో 234 అసెంబ్లీ స్థానాలకు ఉదయం 8 గంటలకు కౌంటింగ్ చేపట్టనున్నారు 234 లెక్కింపు కేంద్రాల్ని సిద్ధం చేశారు అవాంఛనీయ ఘటనలు జరగకుండా ఈసీ ఏకంగా 1,25,000 మందితో 3 అంచెల భద్రతా ఏర్పాటు చేసింది కేంద్రపాలిత ప్రాంతం పుదుచ్చేరులోని 30 అసెంబ్లీ స్థానాలకు కూడా ఇవాళ ఓట్ల లెక్కింపు జరగనుంది 6 లెక్కింపు కేంద్రాలు ఏర్పాటు చేయగా 3 అంచెల భద్రతా ఏర్పాట్లు చేశారు కేంద్రపాలిత ప్రాంతం యానాంలో అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపునకు అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు యానం స్థానానికి మొత్తం 13 మంది అభ్యర్థులు పోటీ పడగా వారి భవితవ్యం కొన్ని గంటల్లో తేలనుంది ఇందుకోసం అధికారులు భారీ భద్రతా ఏర్పాట్లు చేశారు సర్వేపల్లి రాధాకృష్ణ డిగ్రీ కళాశాలలోని స్ట్రాంగ్ రూమ్లో ఈవీఎంలను 3 అంచెల భద్రత మధ్య ఉంచారు అభ్యర్థులు వారి ఏజెంట్ల సమక్షంలో అధికారులు స్ట్రాంగ్ రూమ్ తెరిచి ముందుగా పోస్టల్ బ్యాలెట్ లెక్కిస్తారు తర్వాత ఈవీఎంలు లెక్కిస్తామని రిటర్నింగ్ అధికారి శివరాజ్ మీనా తెలిపారు ఒక్కో రౌండ్లో 10 ఈవీఎంలు లెక్కించేలా 10 టేబుళ్లు సిద్ధం చేశారు 4 రౌండ్లకు 99% ఫలితం వెలువడే అవకాశం ఉంది పశ్చిమ బెంగాల్లో ఓట్ల లెక్కింపునకు కొన్ని గంటల ముందు రోడ్ పక్కన చెత్తలో వీవీప్యాట్ స్లిప్లు కనిపించడం కలకలం రేపుతోంది
ఉత్తర 24 పరగణాల జిల్లా మధ్యంగ్రామ్ అసెంబ్లీ పరిధిలోని సుభాష్ నగర్ రోడ్ పక్కన పెద్ద ఎత్తున వీవీప్యాట్ స్లిప్పులు చెల్లాచెదురుగా పడి ఉండటాన్ని స్థానికులు గమనించారు. ఈ స్లిప్పులు నోవోపారా నియోజకవర్గం బూత్ నెంబర్ 29కి చెందినవిగా స్థానికులు తెలిపారు. విషయం తెలుసుకున్న పోలీసులు అక్కడకు చేరుకుని వీవీప్యాట్ స్లిప్పులను స్వాధీనం చేసుకున్నారు. వీవీప్యాట్ స్లిప్పులు బయటకు ఎలా వచ్చాయో అనే దానిపై దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. ఈ ఘటనపై స్పందించిన జిల్లా ఎన్నికల అధికారి బయటకు వచ్చి వీవీప్యాట్ స్లిప్పులు మాక్ పోల్కు సంబంధించినవని చెప్పారు. ఈ స్లిప్పులు అసలైన పోలింగ్కు చెందినవి కావని పేర్కొన్నారు. అయినప్పటికీ దీనిపై సమగ్ర దర్యాప్తు ప్రారంభించినట్లు ఎక్స్లో పోస్ట్ చేశారు. తెలంగాణ మంత్రివర్గం నేడు సమావేశం కానుంది. సచివాలయంలో మధ్యాహ్నం 3 గంటలకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన భేటీ కానుంది. తుమ్మిడిహెట్టి బ్యారేజ్పై కేబినెట్ చర్చించనున్నట్లు అధికారిక వర్గాలు తెలిపాయి. ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టులో భాగంగా తుమ్మిడిహెట్టి వద్ద 150 మీటర్ల ఎత్తులో బ్యారేజ్ నిర్మించి శ్రీపాద ఎల్లంపల్లికి నీటిని తరలించాలని ఇటీవల సీఎం రేవంత్ రెడ్డి నిర్వహించిన సమావేశంలో నిర్ణయించారు. తుమ్మిడిహెట్టి నుంచి ఎల్లంపల్లికి నీటిని తరలించేందుకు 4 మార్గాలు ప్రతిపాదనలో ఉన్నాయి. వీటిపై ఇవాళ కేబినెట్లో చర్చించి నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. ఉద్యోగులు పింఛనర్ల సమస్యలు డిమాండ్లపై చర్చించనున్నట్లు తెలుస్తోంది. ఉద్యోగులు పింఛనర్ల పెండింగ్ బిల్లులు 100 రోజుల్లో క్లియర్ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. దానికి సంబంధించిన కార్యాచరణపై కేబినెట్ నిర్ణయం తీసుకోనుంది. ప్రభుత్వంలో ఆర్టీసీ ఉద్యోగుల విలీనం, కొత్త ఆసరా పింఛన్లు, తెలంగాణ ఉద్యమకారుల కోసం కార్యక్రమాలు, ఇందిరమ్మ బీమా పథకం వంటి అంశాలపైన నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది. 5 రాష్ట్రాల ఎన్నికల ఫలితాలపై కూడా మంత్రివర్గంలో చర్చ జరిగే అవకాశం ఉంది. ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా తెలంగాణ వ్యాప్తంగా ఇవాల్టి నుంచి 9వ తేదీ వరకు రైతు వారోత్సవాలు జరగనున్నాయి. వికారాబాద్ జిల్లా తాండూరులో వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఈ ఉత్సవాలను ప్రారంభించనున్నారు. ఈ కార్యక్రమం ద్వారా రైతులతో ప్రత్యక్షంగా మమేకమవుతూ వివిధ శాఖల సమన్వయం ద్వారా ప్రభుత్వ పథకాలు, సాంకేతికత సేవల్ని చివరి రైతు వరకు చేరవేయటమే సర్కారు లక్ష్యమని తుమ్మల పేర్కొన్నారు. వ్యవసాయం, అనుబంధ శాఖల సమిష్టి కృషితో రాబోయే వ్యవసాయ సీజన్కు రైతుల్లో నమ్మకం పెంపొందించేందుకు ఈ కార్యక్రమం దోహదపడుతుందన్నారు. ప్రతి రోజును ఒక ప్రత్యేక శాఖకు కేటాయించి కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు వివరించారు. ఆధునిక సాంకేతిక ప్రదర్శనలు ఈ వారోత్సవాలలో ముఖ్య ఆకర్షణలుగా నిలుస్తాయని, రైతు సంక్షేమం, వ్యవసాయ అభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉందని మంత్రి పేర్కొన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన కరీంనగర్ నగల దుకాణంలో కాల్పులు, దోపిడీ ఘటన పక్కా ప్రణాళిక ప్రకారమే జరిగినట్లు తెలుస్తోంది. దొంగతనానికి ఆదివారాన్ని ఎంచుకోవటం, పోలీసులు తిరగని ప్రాంతాల నుంచి కేవలం 11 నిమిషాల్లోనే దొంగతనం చేసి పారిపోవటం చూస్తే పక్కాగా రెక్కీ నిర్వహించి ప్లాన్ అమలు చేసినట్లు అర్థమవుతోంది. సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా 4 దొంగల ఫోటోలను విడుదల చేసిన పోలీసులు నిందితుల కోసం ప్రత్యేక బృందాలుగా ఏర్పడి విస్తృతంగా గాలిస్తున్నారు. కరీంనగర్ జ్యోతినగర్లోని పీఎంజే నగల దుకాణంలో కాల్పులు జరిపి 1,50,00,000 రూపాయల విలువైన ఆభరణాల్ని ఎత్తుకెళ్లిన ఘటన సంచలనం రేపింది. ఇంత జరిగినా ఇప్పటి వరకు నిందితుల్ని పట్టుకోలేకపోవడం పోలీసుల నిఘా వైఫల్యాన్ని ఎత్తి చూపిస్తోంది. నేరం జరిగిన తీరును గమనిస్తే పలు ఆసక్తికర విషయాలు వెలుగులోకొస్తున్నాయి. దుకాణంలోకి ప్రవేశించడం, దోపిడీకి పాల్పడ్డం, తిరగబడ్డ సిబ్బందిపై కాల్పులు జరపడం, అక్కడి నుంచి పరారవడం అంతా 11 నిమిషాల్లోనే జరిగిపోయింది. ఉదయం 11 గంటలకు మొదటి దొంగ దుకాణంలోకి ప్రవేశించాడు. 11 గంటల 7 నిమిషాలకు మరో 4 వచ్చారు. లోపలికి రాగానే తుపాకీతో సిబ్బందిని హెచ్చరించారు. వెంటనే సిబ్బందిని మోకాళ్లపై కూర్చోబెట్టారు. నగల్ని 2 బ్యాగుల్లో సర్దమనడంతో సిబ్బంది భయపడి బ్యాగుల్లో వేశారు. ఈ క్రమంలోనే కొంతమంది సిబ్బంది వారిపై తిరగబడగా ఆగంతకులు కాల్పులు జరిపారు. 11 గంటల 12 నిమిషాలకు నిందితులు దుకాణం నుంచి పరారయ్యారు. ఈ హడావిడిలో దుండగులు ఒక నగల బ్యాగును అక్కడే వదిలేసి ఒకదానితో 2 ద్విచక్ర వాహనాలపై పరారయ్యారు. ఈ సమయంలో ఒకతను బైక్ పై నుంచి కింద పడిపోగా అతడి చేతిలో ఉన్న తుపాకీ కింద పడిపోయింది. దాన్ని తిరిగి తీసుకోగా మ్యాగజైన్ రోడ్డు పక్కనే ఉండిపోయింది. ఈ దృశ్యాలన్నీ సీసీటీవీలో నమోదయ్యాయి. చోరీ జరిగిన తీరు చూస్తుంటే పక్కా ప్రణాళిక ప్రకారమే దోపిడీ జరిగినట్లుగా తెలుస్తోంది. ఆగంతకులు కొన్ని రోజులుగా రెక్కీ నిర్వహించి ఆ ప్రాంతంపై అవగాహన తెచ్చుకున్నారని అర్థమవుతోంది. వాహనాలు ఒకే చోట నిలపడం, పోలీసులు లేని ప్రాంతాల్ని గుర్తించి ఆ మార్గంలో ద్విచక్ర వాహనాలపై క్షణాల్లో పారిపోవడం ఓ పథకం ప్రకారంగా చేసినట్లు తెలుస్తోంది. మరీ ముఖ్యంగా సీసీ కెమెరాలు లేని వీధుల గుండా సిరిసిల్ల మార్గంలో పారిపోయారు. వీరంతా మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్ కు చెందిన వారుగా పోలీసులు భావిస్తున్నారు. సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా 4 దొంగల ఫోటోల్ని పోలీసులు విడుదల చేశారు. వారిని గుర్తించి సమాచారం అందించిన వారికి ₹1,00,000 రివార్డు ఇస్తామని ప్రకటించారు.
ఆంధ్రప్రదేశ్లో పరిశ్రమల గ్రౌండింగ్ కోసం వినూత్న కార్యక్రమాన్ని ప్రభుత్వం అమలు చేయనుంది. ఇవాల్టి నుంచి వారం రోజుల పాటు అవగాహన ఒప్పందం ఎంఓయూల వారోత్సవాన్ని నిర్వహించనుంది. రాష్ట్ర ప్రభుత్వంతో ఎంఓయూ కుదుర్చుకున్న పారిశ్రామికవేత్తలతో రోజు కొందరి చొప్పున వారం రోజుల పాటు సమావేశమై యూనిట్ల గ్రౌండింగ్ను వేగవంతం చేసే దిశగా కసరత్తు చేయనుంది. ప్రభుత్వ పరిధిలో పరిష్కరించే అవకాశం ఉన్న సమస్యలపై వెంటనే నిర్ణయం తీసుకోనుంది. కూటమి అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు నిర్వహించిన ఎస్ఐపిబిలు, విశాఖపట్నంలో గత ఏడాది నవంబర్లో నిర్వహించిన భాగస్వామ్య సదస్సులో వివిధ రంగాలకు చెందిన 749 కంపెనీలతో ప్రభుత్వం ఒప్పందాలు కుదుర్చుకుంది. వాటి ద్వారా సుమారు 20 లక్షల కోట్ల పెట్టుబడులు, 22.39 లక్షల మందికి ఉపాధి లభిస్తుందని అంచనా వేయగా వాటిలో మెజారిటీ ఎంఓయూలు గ్రౌండింగ్ కావాల్సి ఉంది. ఈ వారోత్సవాల్లో ప్రభుత్వంతో ఒప్పందాన్ని కుదుర్చుకున్న ఒక్కో సంస్థకు కనీసం 40 నిమిషాలు కేటాయించనున్నారు. రోజుకు 12 నుంచి 15 మంది పారిశ్రామికవేత్తలతో సమావేశం కావాలన్నది ప్రభుత్వ ఆలోచన. ఈ వారం రోజుల్లో కనీసం 100 కంపెనీల ప్రతినిధులతో సమావేశం కావచ్చు. రాష్ట్ర ప్రభుత్వంతో ఎంఓయూ కుదుర్చుకున్న అన్ని కంపెనీలకు ఇప్పటికే అధికారులు సమాచారం పంపారు. అకాల వర్షం తెలంగాణలోని పలు జిల్లాల్లో బీభత్సం సృష్టించింది. కల్లాల్లో ఆరబోసిన ధాన్యం తడిసి ముద్దైంది. మక్కలు నేట మునిగాయి. మహబూబాబాద్ జిల్లాలో పిడుగుపాటుకు ఓ రైతు మృతి చెందగా మరో 2 అస్వస్థతకు గురయ్యారు. తడిసిన పంటను ప్రభుత్వమే కొనుగోలు చేయాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు. నల్గొండ జిల్లా మిర్యాలగూడలో ఈదురుగాలులకు పలు దుకాణాల ఎదుట బోర్డులు, ఫ్లెక్సీలు, షెడ్లు కొట్టుకుపోయాయి. తెలంగాణలో కురిసిన అకాల వర్షాలు అన్నదాతలకు తీవ్ర నష్టాన్ని కలిగించాయి. మహబూబాబాద్ జిల్లా వ్యాప్తంగా ఈదురుగాలులు, ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం బీభత్సం సృష్టించింది. ధాన్యం కొనుగోలు కేంద్రాలు, వ్యవసాయ మార్కెట్లు, కల్లాల్లో ఆరబోసిన ధాన్యం, మొక్కజొన్నలు తడిసి ముద్దయ్యాయి. మామిడికాయలు రాలిపోయి రైతులు తీవ్రంగా నష్టపోయారు. మహబూబాబాద్, కే సముద్రం వ్యవసాయ మార్కెట్లలో అమ్మకానికి తెచ్చిన ధాన్యం, మొక్కజొన్న పంటలు వర్షార్పణమయ్యాయి. డోర్నకల్ నియోజకవర్గంలోని దంతాలపల్లి, నరసింహులపేట, మరిపెడ, చిన్నగూడూరు, కొరవి మండలాల్లోని పలు గ్రామాల్లో గాలివాన దుమారానికి పలు ఇళ్లపై రేకుల పైకప్పులు ఎగిరిపోయాయి. ఖమ్మం జిల్లా మధిర నియోజకవర్గంలో ఈదురుగాలులతో కూడిన వాన ఆరుగాలం కష్టాన్ని ముంచింది. చింతకాని మండలం నాగులవంచిలో కల్లాల్లో ఉన్న మొక్కజొన్నపై గాలులకు నిప్పురవ్వలు పట్టడంతో పంట పూర్తిగా దగ్ధమైంది. కొత్తగూడెం జిల్లా చల్లా సముద్రం, కొమరారం, ఇల్లందు వ్యవసాయ మార్కెట్ ఆవరణలో వరి, మక్కల కొనుగోలు జాప్యంతో అకాల వర్షానికి తడిసి ముద్దయ్యాయి. మామిడి రైతులకు ఈదురుగాలులు ఇక్కట్లకు గురిచేశాయి. నల్గొండ జిల్లా మిర్యాలగూడలో భారీ ఈదురుగాలులు బీభత్సాన్ని సృష్టించాయి. గాలుల ధాటికి ప్రధాన రహదారుల వెంట ఉన్న పలు వ్యాపార సముదాయాల బోర్డులు, ఫ్లెక్సీలు కింద పడిపోయాయి. కొన్ని చోట్ల వృక్షాలు, చెట్ల కొమ్మలు విరిగిపడ్డాయి. పలు ప్రాంతాల్లో విద్యుత్ తీగలు తెగిపడగా కరెంటు సరఫరాకు అంతరాయం కలిగింది. ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా పలు జిల్లాల్లో కురిసిన అకాల వర్షాలతో ప్రజలు ఇక్కట్లకు గురయ్యారు. ఉరుములు, మెరుపులతో కూడిన వాన కురవటంతో విద్యుత్కు అంతరాయం కలిగింది. ప్రకాశం జిల్లా ఒంగోలులో ఆదివారం 3 గంటల పాటు ఉరుములు, మెరుపులతో భారీ వర్షం కురవటంతో ప్రయాణికులు ఇబ్బంది పడ్డారు. వర్ష ప్రభావంతో గంటల పాటు విద్యుత్తును నిలిపివేశారు. పంగులూరు మండలంలో చెట్లు విరిగి రోడ్డుకు అడ్డంగా పడిపోయాయి. దీంతో రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. శంకరాపురం, ఈదర అగ్రహారం, మారెళ్ల సబ్స్టేషన్ పరిధిలో 20 గ్రామాలకు విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. పర్చూరు నియోజకవర్గంలో ఈదురుగాలులతో కూడిన వర్షం కురవటంతో పెద్దివారిపాలెంలోని ఓ దేవాలయంలో ధ్వజస్తంభం కూలిపడింది. ఎన్టీఆర్ జిల్లా నందిగామ ప్రాంతంలో ఉరుములు, మెరుపులు కారణంగా కొన్ని గ్రామాలకు విద్యుత్ సరఫరా నిలిపివేశారు. తిరువూరులో ఉరుములు, మెరుపులు సహా చిరుజల్లులతో వర్షం కురిసింది. రాజగూడెంలో కొబ్బరి చెట్టుపై పిడుగు పడింది. ఇసుక రవాణా సమయంలో మైనింగ్ విజిలెన్స్ అధికారుల నుంచి ఇబ్బంది లేకుండా చూడాలని ఉభయ గోదావరి జిల్లాల టిప్పర్ ఓనర్స్ అసోసియేషన్ ప్రతినిధులు ప్రభుత్వాన్ని కోరారు. ఈ మేరకు విజయవాడలోని క్యాంపు కార్యాలయంలో ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్రను కలిసి వినతిపత్రం అందించారు. ఇసుక రవాణాకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూసుకుంటామని, బిల్లులు సక్రమంగా ఉన్న వాహనాలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూస్తానని మంత్రి కొల్లు హామీ ఇచ్చారు. ఓవర్లోడింగ్, ర్యాష్ డ్రైవింగ్ విషయంలో వాహన యజమానులు జాగ్రత్తలు పాటించాలని మంత్రి సూచించారు. శ్రీ సత్యసాయి జిల్లా హిందూపురంలో అనధికారికంగా గ్యాస్ రీఫిల్లింగ్ చేస్తున్న వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. గృహ అవసరాలకు వినియోగించాల్సిన గ్యాస్ సిలిండర్ల నుంచి కమర్షియల్ సిలిండర్లకు గ్యాస్ నింపుతుండగా రెవెన్యూ అధికారులు, పోలీసులు సంయుక్తంగా దాడి చేసి అతన్ని పట్టుకున్నారు. అతని వద్ద నుంచి 25 కమర్షియల్ సిలిండర్లు, 13 డొమెస్టిక్ సిలిండర్లను స్వాధీనం చేసుకున్నారు. ఇలాంటి అక్రమ కార్యకలాపాలకు పాల్పడితే చర్యలు తీసుకుంటామని అధికారులు హెచ్చరించారు.
తెలంగాణ పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క మరోసారి తన మానవత్వాన్ని చాటారు. రోడ్ ప్రమాదానికి గురైన ఓ కుటుంబాన్ని మంత్రి ఆసుపత్రికి తరలించారు. మంత్రి సీతక్క హైదరాబాద్ నుంచి ములుగు వైపు ప్రయాణిస్తున్న సమయంలో బీబీనగర్ సమీపంలో ఒక బైక్ ను మరో వాహనం ఢీకొట్టి వెళ్లిపోయింది. ఈ ఘటనలో బైక్ పై ఉన్న దంపతులు, చిన్నారులు గాయపడ్డారు. అదే మార్గంలో వెళ్తున్న మంత్రి సీతక్క ఈ ఘటనను గమనించి క్షణం ఆలస్యం చేయకుండా వెంటనే తన కాన్వాయ్ను ఆపించారు. రక్తపు మడుగులో పడి ఉన్న తల్లిదండ్రులను చూసి భయంతో రోదిస్తున్న చిన్నారులను దగ్గరకు తీసుకుని మంత్రి ఓదార్చారు. ప్రమాద తీవ్రతను గమనించిన మంత్రి అంబులెన్స్ కోసం వేచి చూడకుండా తన కాన్వాయ్లోని వాహనంలో సమీప ఆసుపత్రికి తరలించేలా ఏర్పాట్లు చేశారు. అక్కడ వైద్య సిబ్బందితో మాట్లాడిన మంత్రి వారికి మెరుగైన సాయం అందించాలని ఆదేశించారు. ప్రభుత్వ ఉద్యోగుల ఐకాసా ఉంచిన 63 డిమాండ్లలో 25 అంశాలను రాష్ట్ర ప్రభుత్వం పరిష్కరించిందని ఉద్యోగుల పెన్షనర్ల ఐకాసా చైర్మన్ మారం జగదీశ్వర్ తెలిపారు. మిగిలిన వాటిపై ప్రభుత్వం సానుకూలంగా ఉందని చెప్పారు. హైదరాబాద్ నాంపల్లిలోని టీఎన్జీఓ భవన్లో ఐకాసా సమావేశం జరిగింది. పెండింగ్ లో ఉన్న ఉద్యోగుల సమస్యలు పరిష్కరిస్తామని సీఎం రేవంత్ రెడ్డి హామీ ఇచ్చినందుకు కృతజ్ఞతలు తెలిపారు. పీఆర్సీ నివేదికను త్వరగా సమర్పించాలని అధికారుల కమిటీని సీఎం ఆదేశించడం హర్షణీయమన్నారు. ఉద్యోగుల విషయంలో ప్రభుత్వం స్నేహపూర్వక వైఖరితో ఉందని చెప్పారు. ముఖ్యమంత్రి ఇచ్చిన హామీని నమ్మామని, ఒకవేళ హామీని నిలబెట్టుకోకపోతే ఆందోళన బాట పడతామని తెలిపారు. దేశవ్యాప్తంగా నిన్న జరిగిన జాతీయ వైద్య విద్యా ప్రవేశ పరీక్ష నీట్ 2026 కు రికార్డు స్థాయిలో అభ్యర్థులు హాజరయ్యారు. రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో మొత్తం 96.92% మంది పరీక్ష రాశారు. మొత్తం 22,75,011 మంది పరీక్షకు దరఖాస్తు చేసుకోగా వారిలో 22,05,035 మంది పరీక్ష రాసినట్లు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ఎన్టీఏ వెల్లడించింది. ఆదివారం మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు జరిగిన నీట్ పరీక్షను అత్యంత పకడ్బందీగా నిర్వహించారు. ఈ పరీక్షను విజయవంతంగా నిర్వహించడంపై ఎన్టీఏ హర్షం వ్యక్తం చేస్తూ ఎక్స్ వేదికగా పోస్టు చేసింది. అభ్యర్థులు ప్రదర్శించిన అంకితభావమే ఈ విజయానికి కారణమని ప్రశంసించింది. ఈ మేరకు అభ్యర్థుల తల్లిదండ్రులు, ఇన్విజిలేటర్లు, అధికారులకు ఎన్టీఏ కృతజ్ఞతలు తెలిపింది. ఎన్టీఆర్ జిల్లా తిరువూరు తంగెళ్లబీడులో భారీ కొండ చిలువ కలకలం రేపింది. ఆదివారం రాత్రి 12 అడుగుల కొండ చిలువ రహదారి దాటుతూ స్థానికులకు కనిపించింది. దీంతో వారు భయాందోళనకు గురయ్యారు. కొండ చిలువ గతంలో కూడా పలుమార్లు కనిపించిందని స్థానికులు తెలిపారు. రాత్రిపూట ఒంటరిగా బయటకు వెళ్లాలంటే భయంగా ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. అమెరికా, ఇరాన్ మధ్య శాంతి చర్చలకు సంబంధించి టెహ్రాన్ పంపిన 14 పాయింట్ల కొత్త ప్రతిపాదనను అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తిరస్కరించినట్లు ఇజ్రాయెల్ మీడియా పేర్కొంది. ఇరాన్ ప్రతిపాదన ఏమాత్రం ఆమోదయోగ్యంగా లేదని ట్రంప్ స్పష్టం చేసినట్లు వెల్లడించింది. అన్ని అంశాలను క్షుణ్ణంగా పరిశీలించిన ట్రంప్నకు ఆ ప్రతిపాదన ఏమాత్రం నచ్చలేదని తెలిపింది. అందులో కొన్ని నిబంధనలకు ఎట్టి పరిస్థితుల్లోనూ ఒప్పుకోనని ట్రంప్ తేల్చి చెప్పినట్లు చెప్పింది. ఇదే సమయంలో ఇజ్రాయెల్ అంతర్గత రాజకీయాలపై అమెరికా అధ్యక్షుడు కీలక వ్యాఖ్యలు చేశారు. అవినీతి కేసులను ఎదుర్కొంటున్న నెతన్యాహు యుద్ధకాలపు ప్రధాని అని పేర్కొన్నారు. నెతన్యాహును పనికిరాని విషయాలపై కాకుండా యుద్ధంపై దృష్టి సారించేలా చూడాలని ఇజ్రాయెల్ అధ్యక్షుడు ఐజాక్కు సూచించినట్లు ఆ దేశ మీడియా తెలిపింది. తమ కొత్త ప్రతిపాదనపై అమెరికా స్పందన పాక్ ద్వారా తమకు చేరిందని ఇరాన్ విదేశీ వ్యవహారాల ప్రతినిధి ఇస్మాయిల్ బగాయ్ తెలిపారు. దానిని ప్రస్తుతం విశ్లేషిస్తున్నామని పేర్కొన్నారు. తమ ప్రతిపాదనలు కేవలం ప్రాంతీయ శాంతి కోసమేనని, అణు అంశాలకు వీటికి సంబంధం లేదని ఆయన స్పష్టం చేశారు. ఇరాన్ యుద్ధం వల్ల అంతర్జాతీయ వాణిజ్యానికి అత్యంత కీలకమైన హర్మూజ్ జలసంధి వద్ద చిక్కుకున్న నౌకలను సురక్షితంగా బయటకు తీసుకువచ్చేందుకు అమెరికా సరికొత్త కార్యాచరణను ప్రకటించింది. ప్రాజెక్టు ఫ్రీడమ్ పేరుతో ఇవాల్టి నుంచే ఈ ప్రత్యేక ఆపరేషన్ ప్రారంభం కానున్నట్లు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వెల్లడించారు. ఈ యుద్ధం వల్ల ఏ తప్పు లేని తటస్థ దేశాల వాణిజ్యం దెబ్బతింటుందని ట్రంప్ ఆందోళన వ్యక్తం చేశారు. అలాంటి దేశాలకు చెందిన నౌకలను సురక్షితంగా బయటకు తెచ్చి అవి తమ వ్యాపార కార్యకలాపాలను యథావిధిగా కొనసాగించేలా చూస్తామని ఆయన సోషల్ మీడియా వేదికగా తెలిపారు. జలసంధి వద్ద దాదాపు 20,000 మంది నావికులు ఆహారం, మంచినీటి కొరతతో ఇబ్బంది పడుతున్నారని, వారిని రక్షించడం తమ బాధ్యత అని ట్రంప్ పేర్కొన్నారు. ఈ యుద్ధంలో ప్రధానంగా భారత్, ఆగ్నేయాసియా దేశాలకు చెందిన సిబ్బంది బాధితులుగా మారారని ట్రంప్ ఆవేదన వ్యక్తం చేశారు. ఈ నౌకల తరలింపు ప్రక్రియలో ఎవరైనా అడ్డు తగిలితే వారిపై కఠినమైన సైనిక చర్యలు తప్పవని ట్రంప్ హెచ్చరికలు జారీ చేశారు. చమురు వాణిజ్యానికి అత్యంత కీలకమైన హర్మూజ్ జలసంధిలో నౌకలపై దాడులు కొనసాగుతున్నాయి.
తాజాగా ఇరాన్ సరిహద్దుకు సమీపంలో ప్రయాణిస్తున్న ఒక కార్గో షిప్పై చిన్నపాటి పడవలతో దాడి జరిగినట్లు బ్రిటన్ సైనిక పర్యవేక్షణ విభాగం వెల్లడించింది. ఉత్తర దిశగా వెళ్తున్న రవాణా నౌక లక్ష్యంగా చేసుకుని ఈ దాడి జరిగినట్లు తెలిపింది. అయితే నౌకలోని సిబ్బంది అందరూ సురక్షితంగా ఉన్నారని అధికారులు స్పష్టం చేశారు. ఇరాన్ మాత్రం ఈ దాడిని ఖండించింది. కేవలం తనిఖీల కోసమే నౌకను నిలిపివేసినట్లు ఇరాన్ మీడియా పేర్కొంది. ఈ నేపథ్యంలో హర్ముజ్ జలసంధి తమ ఆధీనంలో ఉందని, అమెరికా లేదా ఇజ్రాయెల్తో సంబంధం లేని నౌకలు తమ అనుమతి తీసుకుని వెళ్లవచ్చని ఇరాన్ స్పష్టం చేసింది. యుద్ధం ప్రారంభమైనప్పటి నుంచి ఈ ప్రాంతంలో ఇప్పటివరకు దాదాపు 2 డజన్ల నౌకలపై దాడులు జరగటం గమనార్హం. లిపులేఖ్ పాస్ ద్వారా కైలాష్ మానస సరోవర్ యాత్రను నిర్వహించాలన్న భారత ప్రణాళికలపై నేపాల్ అభ్యంతరం వ్యక్తం చేసింది. లిపులేఖ్ తమ భూభాగమని పేర్కొంది. తమను సంప్రదించకుండా ఆ మార్గంలో యాత్రకు ప్రణాళికలు రూపొందించమేంటని ప్రశ్నించింది. ఈ మేరకు నేపాల్ విదేశాంగ శాఖ ఓ ప్రకటన విడుదల చేసింది. లిపులేఖ్, లింపుయాత్ర, కాలాపాని తమ భూభాగాలేనని అందులో పేర్కొంది. లిపులేఖ్ ద్వారా యాత్ర ప్రణాళికలను రూపొందించినందుకు చైనాకు తమ అభ్యంతరం తెలియజేస్తామని తెలిపింది. మరోవైపు నేపాల్ అభ్యంతరాన్ని భారత్ తిరస్కరించింది. ఉత్తరాఖండ్లోని లిపులేఖ్ పాస్ గుండా కైలాస మానస సరోవర్ యాత్ర దశాబ్దాలుగా సాగుతోందని, ఇప్పుడు కొత్తగా జరగటం లేదని గుర్తు చేసింది. భూభాగాల విషయంలో ఏకపక్షంగా ప్రకటనలు చేయటం ఎంతమాత్రమూ అంగీకార యోగ్యం కాదంటూ నేపాల్కు భారత్ హితవు పలికింది. నెదర్లాండ్స్ యువరాణులు 22 ఏళ్ల క్యాథరీనా అమాలియా, 20 ఏళ్ల అలెక్సియాలపై హత్యాయత్నానికి ప్రయత్నించిన ఓ వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. డచ్ రాజకుటుంబాన్ని లక్ష్యంగా చేసుకున్న 33 ఏళ్ల నిందితుడు ఫిబ్రవరిలో యువరాణులిద్దరిని హత్య చేసేందుకు యత్నించినట్లు పోలీసులు తెలిపారు. భద్రతా కారణాల దృష్ట్యా ఈ విషయాన్ని ఇప్పటివరకు వెల్లడించలేదని, ఇటీవల నిందితుడిని అదుపులోకి తీసుకున్నామని చెప్పారు. నిందితుడి వద్ద 2 గొడ్డళ్లు, విద్వేషపూరిత వ్యాఖ్యలతో కూడిన కాగితాలను స్వాధీనం చేసుకున్నట్లు పేర్కొన్నారు. నెదర్లాండ్స్ రాజు విల్లెం అలెగ్జాండర్ 59వ పుట్టినరోజు వేళ రాజ్ కుటుంబం ఓ కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా అధికారులు ఈ విషయాన్ని వెల్లడించారు. నిందితుడిని ఇవాళ కోర్టులో ప్రవేశపెట్టనున్నట్లు తెలిపారు. యువరాణి క్యాథరీనా అమాలియా భద్రతపై వార్తలు రావటం ఇదే మొదటిసారి కాదు. గతంలోనూ ఆమె అనేక భద్రతాపరమైన సమస్యలు ఎదుర్కొన్నారు. వైసీపీ హయాంలో ఇళ్ల స్థలాల సేకరణ పేరుతో ఆ పార్టీ నాయకులు కోట్లాది రూపాయల ప్రభుత్వ ధనాన్ని దోచుకున్నారని ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి మండిపడ్డారు. సుమారు 1100 కోట్ల అక్రమాలు జరిగినట్లు విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ నివేదిక స్పష్టం చేస్తోందన్నారు. ఒక్క అనపర్తి పరిసరాల్లోనే 15.36 కోట్లకు పైగా స్వాహా చేశారని ఆరోపించారు.